క్షణక్షణ పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దొంగ ఓట్లతో గెలిచిన పెద్దిరెడ్డి, దమ్ముంటే నువ్వు నీ స్థానిక ప్రజా ప్రతినిధులు పదవులకు రాజీనామాలు చేసి మళ్లీ గెలవండి చూద్దాం అంటూ సవాల్ చేస్తున్న తంబలపల్లె తెదేపా నేతలు దాసరిపల్లి జయచంద్ర, సీజ్ మల్లికార్జున చౌదరి. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథుడు దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలిచాడని ఎద్దేవా చేసిన పసుపు ప్రభువులు. నీట్ అవసరం ఇక ఉండదా? 12వ తరగతి కోసం ఎన్సీఈఆర్టీ ప్రతిపాదన. 9, 10, 11 తరగతుల మార్కులు కలిపే విధానం. అన్ని బోర్డుల్లోనూ ఒకే తరహా మార్కుల వ్యవస్థ. కేంద్ర విద్యాశాఖకు ఫరక్ ప్రతిపాదనలు. అదే అమలైతే నీట్ విధానం అవసరం ఉండకపోవచ్చు. పడ్డచోటే తిరిగి నిలబడ్డ లోకేష్. అనుభవాలు నేర్పిన పాఠాలే జీరో నుంచి హీరో చేశాయా? లోకేష్ అంటే పప్పు కాదు నిప్పు అని ఒప్పుకునేలా యువతకు ఆదర్శంగా నిలిచిన యువనేత. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ పేరుతో ప్రతిపక్ష గుండెల్లో రైలు పరిగెత్తేలా చేస్తున్న యువ నాయకుడు. వాచకం, ఆహార్యం, వినయం, విధేయత శాఖల మీద సంపూర్ణ అవగాహనతో యువతరం రాజకీయాలు శాసిస్తున్న ఐటీ మంత్రి. డీటెయిల్స్ చూస్తే, దొంగ ఓట్లతో గెలిచిన పెద్దిరెడ్డి, దమ్ముంటే నువ్వు నీ స్థానిక ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామాలు చేసి మళ్లీ గెలవండి చూద్దామంటూ సవాల్ చేస్తున్న తంబలపల్లె తెదేపా నేతలు దాసరిపల్లి జయచంద్ర, సీట్స్ మల్లికార్జున చౌదరి. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథుడు దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలిచాడని ఎద్దేవా చేసిన పసుపు ప్రభువులు. తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి దొంగ ఓట్లతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారని ఆ నియోజకవర్గం టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మరియు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన దాసరిపల్లి జయచంద్రతో పాటు పార్టీ ప్రచారకర్త సీట్స్ మల్లికార్జున చౌదరితో కలిసి టీడీపీ నేతలు పెద్దిరెడ్డి మీద తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. దౌర్జన్యాలు, అరాచకాలతో పెద్దిరెడ్డి అండ్ కో నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడ్డారని వారు అగ్గి మీద గుగ్గిలమైపోయారు. పేదల భూములను లాక్కున్న అరాచకవాదుల నుంచి భూములన్నీ స్వాధీనం చేసుకుని తీరతామని వారు గట్టిగా చెప్పారు. దమ్ముంటే తంబలపల్లె నియోజకవర్గంలో గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అలాగే ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథుడు తమ పదవులకు రాజీనామాలు చేసేసి మళ్లీ పోటీ చేసి ఎన్నికల్లో గెలవాలని దాసరిపల్లి, సీట్స్ మల్లికార్జున చౌదరి తదితర టీడీపీ నేతలు వైసీపీ ప్రభువులకు సవాల్ విసిరారు. పడ్డచోటే తిరిగి నిలబడ్డ లోకేష్. అనుభవాలు నేర్పిన పాఠాలే జీరో నుండి హీరో చేశాయి. లోకేష్ అంటే పప్పు కాదు నిప్పు అని ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరే విధంగా తనను తాను మార్చుకున్న తీరు రాజకీయాల్లోకి వచ్చే ప్రతి ఒక్క యువనేతకు ఆదర్శమే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ పేరుతో ప్రతిపక్ష గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్న యువ నాయకుడు. ఏపీ మానవ వనరుల మరియు ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఎదుగుతున్న తీరు తన నియంత్రణ, ఆచరణ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది. చంద్రబాబు తన తర్వాత రాజకీయ వారసుడిగా లోకేష్ ను పరిచయం చేసేందుకు 2013లో రాజకీయాల్లో అరంగేట్రం చేయించారు. అయితే అప్పటికే ఉమ్మడి ఏపీలో, తెలంగాణలో కేటీఆర్ ఎమ్మెల్యేగా, ఏపీలో జగన్ వైసీపీ పార్టీ పెట్టి రాజకీయంగా ప్రజల్లో ఆదరణ ఉంది. అయితే రాజకీయాల్లోకి వచ్చిన కొన్ని రోజులకే ఆయన ఏమాత్రం రాజకీయాల్లో పనికిరాడు అనే పేరు సంపాదించాడు. నేతలతో వ్యవహరించిన తీరు, పార్టీ కార్యక్రమాల్లో ప్రజలతో మాట్లాడే విధానం సరిగ్గా ఉండేది కాదు. మాటలు తడబడుతూ ఉండేవి. దాంతో రాజకీయ విశ్లేషకులు లోకేష్ రాజకీయాల్లో పనికిరాడు అని తేల్చేశారు. అయితే 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించింది. చంద్రబాబు సీఎంగా, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉంటూ లోకేష్ ను తీవ్ర విమర్శలు చేస్తూ ఉండేవారు. ఆ విమర్శలు బాగా శృతిమించి పప్పు అనే బ్రాండింగ్ చేసేదాకా వచ్చాయి. వారి విమర్శలకు తగ్గట్టుగానే లోకేష్ ప్రవర్తన కూడా ఉండేది. అలాగే ప్రజలు కూడా లోకేష్ ను కేటీఆర్ మరియు జగన్ తో అస్తమాను పోలుస్తూ ఉండేవారు. దాంతో సొంత పార్టీలో కూడా లోకేష్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ లోకేష్ పై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ చంద్రబాబు మాత్రం రాజకీయంగా లోకేష్ ను ప్రోత్సహిస్తూనే వచ్చారు. 2017 మార్చిలో చంద్రబాబు లోకేష్ ను టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర ఐటీ మంత్రిగా కూడా చేశారు. దాంతో ప్రతిపక్షం అధికారం అడ్డం పెట్టుకొని మంత్రి అయ్యాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే వాటిని పట్టించుకొని లోకేష్ తన మంత్రిత్వ శాఖను సమర్థవంతంగా చూసుకుంటూ పోయారు. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు తెప్పించడానికి తన వంతు కృషి బాగా చేశారు. అలాగే తన శరీర
ప్రజాకృతిపై వస్తున్న విమర్శలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేలా సన్నగా మారి చూపించారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుండి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 5,000 ఓట్లతో ఓడిపోయారు. దాంతో తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా కొనసాగారు. అయితే టీడీపీ ఓటమి అనేది లోకేష్ పై గట్టిగానే ప్రభావం చూపించింది. ఒకవైపు టీడీపీ పార్టీ ఓటమి, మరోవైపు లోకేష్ యొక్క రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబుకు టెన్షన్ స్టార్ట్ అయింది. అప్పటికే టీడీపీకు కేంద్రం సపోర్ట్ లేదు. అలాగే జనసేనతో ఏర్పడిన భేదాలు కూడా ఎక్కువయ్యాయి. ఆ విధంగా టీడీపీ పార్టీ ఒంటరిగా మిగిలింది. అప్పటి నుండి లోకేష్లో చాలా మార్పులు వచ్చాయి. తాను ఓడినప్పటికీ మంగళగిరిలోనే ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వారి కోసం పోరాడుతూ వచ్చారు. దాంతో రాజకీయంగా మంచి అనుభవం వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చాడు. అప్పుడు ప్రభుత్వం కూడా లోకేష్ ను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా చూసింది. ఇక లోకేష్ జీవితంలో మేలురాయిగా నిలిచిన యువగలం పాదయాత్రలో 1,000 కిలోమీటర్లు నడుస్తూ ప్రజల మధ్యనే ఉండిపోయారు. మరోవైపు తన భార్య బ్రాహ్మిణి కూడా మంగళగిరిలో పర్యటించి అక్కడి ప్రజలకు భరోసాగా నిలిచేలా చేశారు. ప్రజలు కూడా దీన్ని గమనించి రాజకీయ నాయకుడిగా పూర్తిగా అంగీకరించారు. దాంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమిగా ఏర్పడి భారీ విజయాన్ని అందుకుంది. లోకేష్ తాను ఓడిపోయిన చోటు నుండే భారీ మెజార్టీతో గెలిచి తనంటే ఏంటో ప్రజలకు అర్థమయ్యేలా చేశారు. ఎన్నికల ప్రచారంలో పాదయాత్రలో రెడ్ బుక్ చేతపట్టి గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఆక్రమణలు చేసిన వారి పేర్లు దాంట్లో చేర్చి ప్రస్తుతం వాళ్ల భరతం పట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ప్రజలు లోకేష్ పప్పు కాదురా నిప్పు అనేలా స్థాయికి ఎదిగాడు అని అంటున్నారు. మదనపల్లి పట్టణంలో ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా తెలిపారు. ఈ వేడుకల నిర్వహణ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలని జ్ఞానాంబిక కళాశాలలో ఏర్పాటు చేసిన స్కూళ్లు, కాలేజీలకు సంబంధించిన కరస్పాండెంట్లతో సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని సూచనలు, సలహాలు ఇచ్చిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఈ కార్యక్రమంలో మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడు, ఎంఆర్ఓ కాజాబీ, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, కరస్పాండెంట్లు రాటకొండ గురుప్రసాద్, విజయ్ భారతి సేతులతో పాటు పలు స్కూళ్లు, కళాశాలలు ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 3వ సంవత్సరం చదువుతున్న లోహిత రెడ్డి విజయవాడలో జరుగు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎంపిక అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియ కఠినమైందని, క్యాడెట్లు వారి శారీరక దృఢత్వం, డ్రిల్ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు మరియు ఎన్సీసీ కార్యకలాపాలలో మొత్తం పనితీరుతో సహా వివిధ అంశాలపై మూల్యాంకనం చేసి ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ వేడుకలలో క్యాడెట్ ప్రతిష్టాత్మక ఈవెంట్లో వారి సంస్థ మరియు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తారని, వారి అంకితభావం, క్రమశిక్షణ మరియు దేశభక్తిని ప్రదర్శిస్తారని ఆయన తెలిపారు. ఎంపిక అయిన విద్యార్థిని కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయ్ భాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ నవీన్ కుమార్ తదితరులు అభినందనలు తెలియజేశారు. తప్పు చేయనివాడు ఎప్పుడైనా తలెత్తుకొని తిరుగుతాడు. వాపును బలుపుగా అధికారం శాశ్వతం అనుకున్నవాడు విర్రవీగుతాడు. కన్ను మిన్ను కానరాకుండా ఎగిరెగిరి పడతాడు. ఇలాంటి వ్యక్తులు వైసీపీ ప్రభుత్వ హయాంలో లెక్కకు మించి కనబడేవారు. అలాంటి నేత కొడాలి నానిని కర్మఫలం వెంటాడుతోంది. స్వయం అపరాధమే నాని పరిస్థితికి కారణమా? రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న ఊరమాస్ నాయకుడు ఆరోగ్య సమస్యల వెంటాడుతున్న భయమా అనేది పొలిటికల్ సర్కిల్స్ లో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అక్కడికక్కడ ఒకరిద్దరు మినహా మిగతా నేతలు పెద్దగా కనిపించడం లేదు. ముఖ్యంగా కొడాలి నాని ఆ మధ్య ఓసారి కనిపించి మళ్లీ అడ్రస్ లేకుండా పోయాడు. మాజీ సీఎం జగన్తో ఆయనకున్న సాన్నిహిత్యం దృష్ట్యా ఓటమి తర్వాత కూడా జగన్కు కొడాలి నాని కుడి భుజంగా ఉంటారనుకున్నారు. కానీ ఎందుకో ఆయన పెద్దగా జగన్తో కనిపించడం లేదు. అయితే దానికి గుడివాడ స్థానిక ప్రజల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం నాని కూడా కేసినేని నాని బాటలోనే నడుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం తీవ్రం కావడంతో ఎందుకు కొడాలి నాని ఈ నిర్ణయం తీసుకున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అయితే ఆయన అనారోగ్య సమస్యతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని కొంతమంది అంటుండగా, ఊహించని విధంగా వైసీపీ ఓడిపోవడంతోనే క్రమంగా రాజకీయాలకు దూరం కావాలని ఆలోచనలో ఉన్నారని మరికొంతమంది అంటున్నారు. అసలే కష్టకాలంలో ఉన్న వైసీపీపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ఇప్పటికిప్పుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పకుండా క్రమంగా పార్టీకి దూరంగా ఉండేందుకు యత్నిస్తూ ఉండొచ్చు. అలా ఎన్నికల నాటికి తన ఫ్యామిలీ నుంచి ఒకరిని రాజకీయ వారసుడిగా ప్రకటించే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ నేతలు పెడుతున్న వరుస కేసులు, ఇబ్బందులు తట్టుకోలేక కొడాలి నాని రాజకీయాలకు దూరం కాబోతున్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే కొడాలి నాని ఆరోగ్యం గత కొన్ని రోజులుగా బాగుండటం లేదట. దాంట్లో భాగంగానే ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నాడని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. సెలవు దినములలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థులకు చదువుతో పాటు మానసిక ప్రశాంతత కూడా అవసరమని వారు తెలిపారు. మదనపల్లిలో ఉన్న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా క్లాసులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం మదనపల్లిలో ఉన్నటువంటి వివిధ ప్రైవేట్ కళాశాలలకు వెళ్లి అక్కడి యాజమాన్యులతో సెలవులు ఇవ్వాలని హెచ్చరించడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ సహాయ కార్యదర్శి కమలాకర్ మాట్లాడుతూ, గతంలో కూడా ఇలానే ప్రైవేట్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా తరగతులు నిర్వహిస్తున్న తరుణంలో ఏఐఎస్ఎఫ్ గా అనేక రకాలుగా కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఏ విద్యా ఉన్నతాధికారులు కూడా స్పందించలేదు. ఇలా స్పందించకపోవడం వల్ల ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా కళాశాలలు నడపడంతో విద్యార్థులకు మానసిక ఒత్తిళ్లు ఎక్కువై అనేక మంది విద్యార్థులు వారి యొక్క మానసిక ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నిస్తున్నారని వాపోయారు. కాబట్టి జిల్లా విద్యా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ కళాశాలలు నడిపితే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు శ్రీధర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నీట్ అవసరం ఇక ఉండదా? 12వ తరగతి కోసం ఎన్సీఈఆర్టీ ప్రతిపాదన. 9, 10, 11 తరగతుల మార్కులు కలిపే విధానం. అన్ని బోర్డుల్లోనూ ఒకే తరహా మార్కుల వ్యవస్థ. కేంద్ర విద్యాశాఖకు పరక్ ప్రతిపాదనలు. అదే అమలైతే నీట్ విధానం అవసరం ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. దేశంలోని ఏ బోర్డు పరిధిలోనైనా ఒకే తరహా మార్కుల వ్యవస్థ ఉండాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కొత్త ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. ఎన్సీఈఆర్టీకి చెందిన ఫరక్ అన్ని కేంద్ర రాష్ట్రాల మధ్య బోర్డులను అధ్యయనం చేసి కేంద్ర విద్యాశాఖకు పలు ప్రతిపాదనలు చేసింది. పరీక్షలు, మార్కుల విధానాన్ని అన్ని బోర్డుల పరిధిలో ఒకే తరహాలో మార్చాలని సూచించింది. 12వ తరగతి ఫలితాల్లో 9, 10, 11వ తరగతి ఫలితాలను చేర్చడం ద్వారా విద్యార్థుల ప్రతిభను సరిగ్గా మూల్యాంకనం చేయవచ్చని పేర్కొన్నది. ఇందుకుగాను 12వ తరగతిలో 9వ తరగతి మార్కులపై 15%, 10వ తరగతిపై 20%, 11వ తరగతిపై 25% వెయిటేజీ ఇవ్వాలని, మిగతా 40% 12వ తరగతి మార్కుల వెయిటేజీ ఉండాలని ప్రతిపాదించింది. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే ఇక నీట్, సియుఈటీ వంటి పరీక్షల అవసరం ఉండకపోవచ్చని విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు. ఏ బోర్డైనా ఒకే వ్యవస్థ క్రిందకి రావాలని అభిప్రాయపడింది. రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాలు ఏర్పాటు చేసిన విద్యా బోర్డులతో పాటు జాతీయ స్థాయిలో ఐసీఎస్ఈ, సిబిఎస్ఈ, ఎన్ఐఓఎస్ వంటి బోర్డులు ఉన్నాయి. పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల తయారీ, మార్కుల కేటాయింపు వంటివి ఒక్కో బోర్డులో ఒక రకంగా ఉంది. ఈ నేపథ్యంలో వివిధ బోర్డులకు చెందిన దాదాపు 18,000 ప్రశ్న పత్రాలను ఫరక్ బృందం అధ్యయనం చేసింది. అన్ని బోర్డుల పరిధిలో ఒకే రకమైన విధానాన్ని తీసుకురావాలని, తద్వారా విద్యార్థులు ఒక బోర్డు పరిధి నుంచి ఇంకో బోర్డు పరిధిలోకి మారడం సులువు అవుతుందని ప్రతిపాదించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దొంగ ఓట్లతో గెలిచిన పెద్దిరెడ్డి, దమ్ముంటే నువ్వు నీ స్థానిక ప్రజా ప్రతినిధులు పదవులకు రాజీనామాలు చేసి మళ్లీ గెలవండి చూద్దాం అంటూ సవాల్ చేస్తున్న తంబలపల్లె తెదేపా నేతలు దాసరిపల్లి జయచంద్ర, సీజ్ మల్లికార్జున చౌదరి. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథుడు దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలిచాడని ఎద్దేవా చేసిన పసుపు ప్రభువులు. నీట్ అవసరం ఇక ఉండదా? 12వ తరగతి కోసం ఎన్సీఈఆర్టీ ప్రతిపాదన. 9, 10, 11 తరగతుల మార్కులు కలిపే విధానం. అన్ని బోర్డుల్లోనూ ఒకే తరహా మార్కుల వ్యవస్థ. కేంద్ర విద్యాశాఖకు ఫరక్ ప్రతిపాదనలు. అదే అమలైతే నీట్ విధానం అవసరం ఉండకపోవచ్చు.
పడ్డచోటే తిరిగి నిలబడ్డ లోకేష్. అనుభవాలు నేర్పిన పాఠాలే జీరో నుంచి హీరో చేశాయా? లోకేష్ అంటే పప్పు కాదు నిప్పు అని ఒప్పుకునేలా యువతకు ఆదర్శంగా నిలిచిన యువనేత. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ పేరుతో ప్రతిపక్ష గుండెల్లో రైలు పరిగెత్తేలా చేస్తున్న యువ నాయకుడు. వాచకం, ఆహార్యం, వినయం, విధేయత శాఖల మీద సంపూర్ణ అవగాహనతో యువతరం రాజకీయాలు శాసిస్తున్న ఐటీ మంత్రి. క్షణక్షణం పోరాటం, కణకణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.